అవుట్ హౌస్ లో ఉన్న మీ లగేజ్ మొత్తం తీసుకుని మెయిన్ హౌస్ లోకి వెళ్ళండి. ఎందుకు? ఇక నుంచి అవుట్ హౌస్ మూసివేయబడుతుంది. ఏంటి సార్ విషయం? స్టూడియో అమ్మేస్తున్నావా? ఆంజనేయులు, నీ నోటంటే ఒక్క మంచి మాట కూడా రాదే. ఎగ్జాక్ట్ సెట్ అయిపోయారు. నిన్ను పెట్టాల్సింది అలా ఆండ్రీ కింద ఆ రోజు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక అసలు రూపాయలు బయటపడతాయి. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది నాలు నిన్నా మేము వావ్ వావ్ ఇందు రదన కుందరదన వావ్ ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. కాస్ట్లీ బట్టలు వేస్తే కానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట. బర్గర్ తినే జీవితం దెబ్బకు మీకొచ్చింది. పిజ్జా బర్గర్ తినే జీవికి పచ్చడి టచింగ్ ఇచ్చింది. అయ్యో కార్లు బంగళా పోయని, అయ్యో కగటు కాడులు మాయమే. అందమా అందుమా అన్నా చెల్లి లేకూడదురా రే రే. క్యూట్ ఉన్నావు, ఎంత క్యూట్ ఉన్నావు అబ్బా. నువ్వు ఎంతమందితో బుమ్మురా? నువ్వు దాంతో బుమ్ముమేనా? ఏం నవ్వేవరా చిన్న రాజా? ఇది వైల్డ్ కార్డ్స్ అంటే. ఉన్న వాళ్ళు ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు వస్తారు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. కూర్చోండి మేడం అంటే కూర్చోపోతే చెప్పవా అనే దాన్ని ఎటకారం అని అంటారు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. కూర్చోకపోతే చెప్పరు అనేది వెటకారం. ఎటకారమే మరి. ఎందుకు వెటకారమే. వాయిస్ ఏంటి రైజ్ అవుతుంది? పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? వాయిస్ ఎందుకండి రైజ్ అవుతుంది? నోరు ఉంది కదా గుల్ల గుల్ల వాగకు. పాయింట్ లాక్ వేసిన లాగి పడి తింటా. తర్వాత నుంచి ఎవరు మీతో మాట్లాడలేదు కదా? ఇక్కడికి వచ్చేవారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. బెలూన్ కట్ చేసినందుకు అప్పటి నుంచి అబ్బాయి కళ్యాణ్ బిహేవియర్ వేరేగా ఉంది. అసలు మాట్లాడట్లా, మొహం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లా. మాట్లాడకపోతే హూ కేర్స్. నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. అమ్మాయిలు పిచ్చి ఫస్ట్. ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటుంటే చేతులు ఇళ్ళ వేసేసి అమ్మాయిని ఎంత ఇరిటేటింగ్ ఉందో తెలుసా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. నాకేదో ఉంది. అదే నన్ను చేస్తే ఇంకా లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తా, అంతే. కింద తొక్కేస్తాను. ఫ్లాష్ బ్యాక్. ట్రోలింగ్స్ ఇక మీద ఆపేసేయండి. మీమ్స్ చెయ్యొద్దు, ట్రోల్స్ చేయొద్దని నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. ఏంటి బాబా ఇంకోసారి మీమ్స్ చెయ్యొద్దు, ట్రోల్స్ చేయొద్దని నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? 6వ వారం నామినేషన్స్ చేయాల్సిన సమయం వచ్చింది. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి రాము. మీరు మారరా. ఐఎమ్ సో సారీ. దట్ ఈస్ సుమన్ అన్న. ఓపిక హద్దు ఉంటుంది. ఓన్లే కదా వదిలేస్తుంటే నా మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటావా? అందరితో కలిసి మీకు మీరు వచ్చి ఇన్వాల్వ్ అవుతే బాగుంటది. దేంట్లో కలవలేదు, ఎవరితో కలవలేదు. చెప్తే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు అలిగినా ఏడ్చినా నీ దగ్గరికి వచ్చి ఫస్ట్ ముద్దు పెట్టేది నేనే పెడతాను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నా నామినేషన్ వచ్చేసి రీతు అండ్ పవన్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. నువ్వు సంచాలకంగా ఫెయిల్ అయ్యావు. దాన్ని బిగ్ బాస్ ఫౌల్ అనే వరకు నా మీద వేస్తున్నావు. సో నెక్స్ట్ పవన్. నేను అనుకోలే నువ్వు కూడా రీతుతో పాటు అలా చేస్తావని, ఎందుకంటే నీకు తెలుసు గేమ్ ఏంటి అని క్లియర్ కట్ గా తెలుసు. ఓవర్ యాక్షన్ అడిగినప్పుడు సంచాలకంగా పడుకున్నావు. ఆయనతో మాట్లాడుతున్నా. నేను నీతో మాట్లాడతా. ఎదురు చెప్తున్నావు పొగరేంటి ఫేస్ లో. ఫౌల్ ఆడినందుకు రీతుని అండ్ సపోర్ట్ చేసిన పవన్, నేను వాళ్ళిద్దరిని నామినేట్ చేస్తున్నా. నువ్వు ఫిజికల్ గా టాస్క్ ఆడుతావు కానీ నీకు ఒక్క విషయంలో కూడా బుర్ర లేదని నా అభిప్రాయం. బాస్, రీతుని సేవ్ చేసి డీమన్ పవన్ ని నామినేషన్స్ లో ఉంచుదామని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా మీరు